కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్టీ కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. టీడీపీ అభిమానులతో ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది. పార్టీ కార్యకర్తలు సీఎంతో కలిసి ఫోటోలు దిగారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు వారు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో అతిగా బారికేడ్లు ఏర్పాటు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డదిడ్డంగా ఇనప గేట్లు ఏర్పాటు చేయడం సరికాదని సెక్యూరిటీ అధికారికి చంద్రబాబు సూచించారు. భద్రతకు సంబంధించి మినిమం సెక్యూరిటీ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. మరోసారి ఏర్పాట్లు ఇలా ఉంటే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఈరోజు మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ కార్యకర్తలు నాయకులను ఆయన కలుసుకున్నారు. పార్టీ కార్యాలయం సందడిగా మారింది పార్టీ కార్యకర్తలు నాయకులతోటి. అలాగే చంద్రబాబు సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఏర్పాటు చేయకుండా ప్రజలకు దగ్గరగా ఉండేలా చూడాలని చెప్పి సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శబ్దం కెమెరా శబ్దం రవికృష్ణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు. టీడీపీ అభిమానులతో ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది. పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి ఫోటోలు దిగారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మూర్తి, చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయం అయినటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయానికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు. ఇక ఆయన వచ్చిన వెంటనే కూడా అక్కడ ఆయనకి ఘనస్వాగతం పలికిన పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత ఆయన లోపలికి వచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ పలకరించుకుంటూ లోపలికి వచ్చారు. ఈ సందర్భంగానే మీడియాకి సంబంధించి మీడియాతో కొంత చిట్ చాట్ అనేది ఆయన చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ పోలవరం ఏదైతే ఉందో పోలవరానికి సంబంధించిన అంశం మీద ఆయన పూర్తిగా కూడా కొంత క్లారిటీ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సోమవారం నాడు తాను పోలవరం వెళ్ళనున్నట్లు కూడా తెలియజేశారు. అదేవిధంగా కూడా పోలవరంకి సంబంధించి అక్కడ ఏదైతే గ్రౌండ్ రియాలిటీ ఉందో ఆ గ్రౌండ్ రియాలిటీని పబ్లిక్గా కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా శ్వేతపత్రాన్ని జారీ చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా కూడా ఏదైతే ఈ జగన్ ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజావేదికను కూల్చినటువంటి ప్లేస్లో తిరిగి నిర్మిస్తారా ప్రజావేదికని అడిగిన దానికి ఆయన ఖచ్చితంగా కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. అక్కడ పునర్నిర్మాణం అయితే జరగదు. దానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా కేసు నమోదు చేయించి ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి ఆయన. అదేవిధంగా కూడా అక్కడ బార్కెట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా టీడీపీ పార్టీ ఆఫీస్ అనేటప్పటికీ అక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వస్తూ ఉంటారు, తమ సొంత ఇల్లులాగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఏంటంటే టీడీపీ కార్యాలయానికి వచ్చేటువంటి కార్యకర్తలు నాయకులు చాలా ఫ్రీగా కూడా అక్కడ మూవ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు సెక్యూరిటీ కోసం అని చెప్పి ఐరన్ బార్కెట్స్ నిర్మిస్తాన్ని మాత్రం ఆయన తప్పుపట్టారు. ఇలా ప్రజలకి తనకి మధ్య మాత్రం అవరోధాలు కలిగించి ఏర్పాటు చేయొద్దని ఆయన అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను అయితే మాత్రం గట్టిగా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. బార్కెట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏదన్నా నామినల్గా కొంత సెక్యూరిటీ కల్పించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది, కానీ ప్రజలు పెంచే విధంగా కూడా ప్రవర్తించవద్దని మాత్రం హెచ్చరిక అయితే జారీ చేశారు. అదేవిధంగా కూడా
కి సంబంధించి సెక్రటరియట్లో మాత్రం ఇక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏదైనా చెప్పుకునేందుకు వీలుగా కూడా ప్రజా దర్బార్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో విన్నవించుకునేటువంటి పరిస్థితి కల్పిస్తాం. అదేవిధంగా కూడా అంటే తక్షణం కూడా షార్ట్అవుట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి తెలియజేశారు. అక్కడికి వచ్చేటువంటి కొంతమంది విలేకరులు అక్కడైతే సెక్రటరీకి సంబంధించి వచ్చినటువంటి వాళ్ళకి మౌలిక వసతులు సరిగ్గా అందట్లేదు, మంచినీరు కానీ సరిగ్గా లేవన్నటువంటి క్రమంలో తక్షణమే అటువంటి వాటినన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తామని అయితే ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఇక్కడికి లోపలికి ఆయన వచ్చేసి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలతో కలిసి ఆయన దిగారు. ఆ సందర్భంగా కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి నాయకులతో అయితే మాట్లాడారు. ఇదే విధంగా కూడా జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా కూడా వారంలో ఒకరోజు కార్యకర్తలతో ఇంటరాక్షన్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా కార్యకర్తలే ఈ పార్టీకి, టీడీపీ పార్టీకి ఈ మూలం. కార్యకర్తలు ఎప్పుడు కూడా పార్టీ మారలేదు, నాయకులు అయితే మారారు. కానీ కార్యకర్తల నుంచి నాయకుల్ని తిరిగి మేము పునర్నిర్మించుకున్నామని అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాత్రం ఆయన అన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి కార్యకర్తలకి మధ్య ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. గతంలో 2014లో మాత్రం కొంత రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో మాత్రం కొంత గ్యాప్ అయితే వచ్చిన మాట వాస్తవమే. అప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం దానికి కట్టుబడి ఉన్నటువంటి క్రమంలో టైం సరిపోలేదు కాబట్టి అప్పుడు కార్యకర్తలతో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి ఉండదు. కార్యకర్తలు కంపల్సరీగా కూడా వారంలో ఒక రోజు అంటే శనివారం నాడు మాత్రం కార్యకర్తలతో భేటీ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఇదే ప్రతి వాళ్ళు కూడా ఇదే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఆచరించాలని చెప్పి ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. టీడీపీ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కూడా తరలివచ్చినటువంటి ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళతో కలిసి ఆయన అయితే మాత్రం సెల్ఫీలు ఇచ్చిన పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి తన ఛాంబర్లోకి పైన ఉన్నటువంటి తన ఛాంబర్లోకి వెళ్ళారు. మొత్తానికి వచ్చినటువంటి కార్యకర్తల నాయకులు అయితే మాత్రం చాలా సాటిస్ఫై అయిన పరిస్థితి అయితే కనపడింది. మూర్తి, థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.